రైట్. సో మీకు క్లియర్గా వినిపిస్తుందా? ఓకే దెన్. రైట్. సో మనకి లాస్ట్ క్లాస్లో మనం కొంచెం ఆబ్జెక్ట్స్ గురించి మొత్తం క్లియర్గా చూసుకున్నాం కదా. సో కొరల్డ్రాలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయింది టూల్స్, ఆబ్జెక్ట్స్, లేఅవుట్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎఫెక్ట్స్లోకి వెళ్తే కనుక ఇవన్నీ డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే పిక్చర్స్ ఏమైనా తీసుకొని కూడా డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏమవుతుందంటే ముందు కొరల్డ్రా కంప్లీట్ అవ్వనివ్వండి, తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో ఎఫెక్ట్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ఎఫెక్ట్స్ మన పిక్చర్స్ మీదకి డైరెక్ట్గా మనం అప్లై చేసుకొని కూడా వాడచ్చు. సో ఫైల్, ఇంపోర్ట్, ఏదో ఒక పిక్చర్ని డ్రా చేయండి. ఎఫెక్ట్స్. సో ఇందులో 3D రొటేషన్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్సే, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకొని చెక్ చేసుకోవచ్చు. మీరు ఎటు రొటేషన్స్ కావాలనుకుంటే అటు రొటేషన్స్ కింద దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ 3D బేస్డ్ మీద. సిలిండ్రికల్ షేప్స్, ఇవన్నీ జస్ట్ నార్మల్ ఎఫెక్ట్స్ అంతే, జస్ట్ అప్లై చేసుకొని మనం వీటిని చెక్ చేసుకోవచ్చు. ఎంబోస్, పేజ్ కర్వ్స్. సో ఫోటోషాప్కి అందరూ చాలా యాంగ్జైటీగా ఉన్నారు. సో నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఇవి మనకి ఒక మ్యాక్సిమం కుదిరితే ఇవాళ కంప్లీట్ చేసేసుకొని రేపటి నుంచి ఫోటోషాప్ స్టార్ట్ చేసుకుందాము. ఇవన్నీ జస్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకుంటాం, జస్ట్ చెక్ చేసుకుంటాం. రైట్. 3D ఎఫెక్ట్స్ మొత్తం అంతా వచ్చేసి ఏంటంటే మనకి పేజ్ కల్స్ ఇవన్నీ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకుంటానికి ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్లో వచ్చేసి కలర్ కరెక్షన్స్ని వీటిని అడ్జస్ట్ చేసుకుంటానికి ఆటో అడ్జస్ట్, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్. ఆటో అడ్జస్ట్ అంటే సిస్టమ్కి తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఇది కలర్ కరెక్షన్స్ అనేవి అడ్జస్ట్ చేస్తుంది. కంట్రోల్ Z అండు. ఇవన్నీ మనకి అప్లై చేసుకొని మనకి ఏ వాల్యూస్ కావాలనుకుంటే ఆ వాల్యూస్ని మనం పెంచుకుంటాం, తగ్గించుకుంటాం చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ అప్లై చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఆర్ట్ స్ట్రోక్స్. సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఆర్టిస్టిక్ వర్క్స్గా వీటిని డిజైన్ చేయడానికి. స్ట్రోక్స్ కానీ ఇవన్నీ అంటే డ్రాయింగ్స్ వీటి ద్వారా చేసినట్టు, కానీ మీరు అప్లై చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లర్స్. బ్లర్ అంటే కనుక మనకి యాక్చువల్గా లాంగ్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి క్లియర్గా కనిపించవు. సో వాటినే బ్లర్స్ అంటారు. కదా కాసన్ బ్లర్స్ మనం ఎక్కువగా వాడుకుంటాం. ఇలా ఉంటాయి, ఇది బ్లరింగ్ అంటారు. ఇవి ఎంత కావాలనుకుంటే అంత బ్లర్స్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన ఏరియా వరకు మాత్రమే బ్లరింగ్ చేయాలి అట్లాంటివి ఇందులో చేయడానికి కుదరవు. అవన్నీ మనం ఫోటోషాప్లో చేయాల్సిందే. సో ఇవన్నీ కలర్ పిక్చర్ మాత్రం ఆ కలర్లోకి చేంజెస్ చేసుకుంటాం.
కలర్ ట్రాన్స్ఫార్మ్స్, ఇవన్నీ నార్మల్ జస్ట్ పర్టికులర్ కలర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. కాంట్యూర్స్, ఎడ్జెస్ని వీటిని డిటెక్ట్ చేయడానికి కోసం మాత్రమే వాడుతూ ఉంటాం మీరు. అంటే పెన్సిల్ డ్రాయింగ్ లాగా ఇట్లాగనమాట. అప్లై చేసి ఓకే అంటే అప్లై అవుతుంది. కరెక్షన్స్, సో డస్ట్ అండ్ స్క్రాచెస్ అంటే కనుక చిన్న చిన్న డాట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటినన్నిటిని రఫ్ ప్యాచెస్ని వీటినన్నిటిని మనం డిస్ట్రాయ్ చేయడానికి ఉంటుంది. చూడండి ఒకసారి ప్రివ్యూ ఆఫ్. క్రియేటివ్ వర్క్స్, మనం వాల్యూస్ నియాన్ ఎడ్జెస్, ఇవి డైరెక్ట్గా మనం ఎఫెక్ట్స్ అప్లై చేసుకొని చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఏ ఎఫెక్ట్ అప్లై చేసుకున్నా ఆ ఎఫెక్ట్ మనకి పిక్చర్కి అప్లై అవుతుంది. వాటిని మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. డిస్టార్ట్ అంటే కనుక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. నాయిస్ అంటే కనుక చిన్న చిన్న గ్రెయిన్స్ డాట్స్ లాంటివి యాడ్ అవుతాయి. షార్ప్నెస్ అంటే కనుక పిక్చర్ కొంచెం లైట్గా షార్ప్నెస్ జనరేట్ అవుతుంది, అంటే ఎడ్జెస్ క్లారిటీగా కనబడుతూ ఉంటాయి. టెక్స్చర్స్ అంటే కనుక వీటి మీద నాకు టెక్స్చర్లు అప్లై చేసుకుంటుంది, అంటే బ్లాక్స్ అని కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇలాగా. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్ట్ కలర్స్ అంటే కనుక నెగిటివ్ మోడ్లో మారుతుంది. ఇవన్నీ డైరెక్ట్గా మనం అప్లై చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్, ఆర్టిస్టిక్ మీడియా, ఈ వర్షన్స్ అవ్వటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మనకి, అంటే అప్లై అవ్వటం. సో ఆర్టిస్టిక్ మీడియాస్ అంటే కనుక మనకి ఇందులో మనం బ్రషెస్కి వీటి యూజ్ చేసాం కదా, ఆర్టిస్టిక్ మీడియా బ్రషెస్, అవి డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్స్ లాగా ఓపెన్ అవుతాయి. చూడండి ఇవన్నీ షేప్స్, ఏ స్టైల్స్ కావాలంటే ఆ స్టైల్స్లోకి మనం మార్చుకోవచ్చు. అంటే మాన్యువల్గా ఇక్కడ తీసుకునే స్ప్లాషెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవే ఇక్కడ వస్తాయి మొత్తం కంప్లీట్గా. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్స్. కొద్దిగా హెవీగా ఉన్నాయంటే మాత్రం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. బెవెల్ ఎఫెక్ట్స్, సో బెవెల్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆబ్జెక్ట్ని బెవెల్డ్ కింద వీటిని యూజ్ చేసుకుంటానికి ఉంటుంది, అంటే 3D ఆబ్జెక్ట్ని యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేసుకుంటుంది. సో ఇవన్నీ మామూలుగా జస్ట్ వీటిలో ఉన్న ఆప్షన్స్నే ఇక్కడ ఇచ్చారు అంతే, జస్ట్ ఏం లేదు. సో బిట్ మ్యాప్స్ వచ్చేసరికి ఏంటంటే పిక్చర్వి, ఇందులో యాక్చువల్గా కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అన్నారనుకోండి, అంటే ఇప్పుడు ఇది నార్మల్ అంటే వెక్టార్ పిక్చర్ ఏమైనా ఉంటే కనుక వాటిని బిట్ మ్యాప్గా మార్చుకుంటుంది. అంటే ఇప్పుడు బాక్స్ ఉంది, సో ఇది దీని మీదకి నాకు మిగతా ఎఫెక్ట్లు అప్లై అవ్వవు, కొన్ని ఎఫెక్ట్స్ అప్లై అవ్వకపోవచ్చు బిట్ మ్యాప్స్లో, ఇవేమి యాడ్ అవ్వట్లా. కానీ యాక్చువల్గా పిక్చర్స్ అనేది దీంట్లో మాడిఫై చెయ్యము. కాబట్టి ఏంటంటే కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అన్నారనుకోండి, ఈ నార్మల్ ఆబ్జెక్ట్ని కూడా ఒక పిక్చర్గా మారుతుంది. అప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్ ఇన్ ఇమేజ్, రిమూవ్ జేపీఈజీ ఆర్టిస్టిక్స్, ఎడిట్ బిట్ మ్యాప్ అంటే కనుక పిక్చర్ మళ్ళీ ఫోటోషాప్లో కానీ లేదా పెయింట్లో కానీ ఓపెన్ చేయడానికి ఉంటుంది ఇలాగా. ఇవి యాక్చువల్గా కొంచెం టైం ఎక్కువగా తీసుకునే పాయింట్స్ ఇవన్నీ. సిస్టమ్ ఇస్ హ్యాంగింగ్. సో బిట్ మ్యాప్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి మీరు ఇందులో పెద్దగా కష్టపడేదేమీ లేదు, జస్ట్ మామూలుగా అప్లై చేసుకొని చెక్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టెక్స్ట్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఇందులో వస్తాయి. ఓకే, అంటే మామూలుగా ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉంది కదా, సో టెక్స్ట్ టూల్ యూజ్ చేసుకుంది, లేదనుకుంటే కనుక వీటిల్లో అన్ని టెక్స్ట్వి నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్లోకి వెళ్తే కనుక సో ఇక్కడ ఏంటి, ఈ మిగతా పార్ట్స్ రాలేదు చూడండి, బుల్లెట్స్ కాలమ్స్ ఇవి డివైడ్ అవ్వాలా, ఎందుకు అంటే కనుక ఇది నార్మల్ టెక్స్ట్లో ఉంది. అదే కనుక మనకి పారాగ్రాఫ్ కింద మారుస్తేనే మిగతా యాక్టివేట్ అవుతాయి. అంటే ఇది ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, ఇప్పుడు ఇది పారాగ్రాఫ్, ఇప్పుడు పారాగ్రాఫ్లో ఉంది కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు అదర్ ఐటమ్స్ అనేవి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్లోకి వచ్చేసి ట్యాబ్స్, అంటే కొంచెం ముందుకు మూవ్ చేయడానికి లెఫ్ట్ ఇండెక్స్. కాలమ్స్ కింద డివైడ్ చేసుకోవాలంటే కాలమ్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు, అంటే మ్యాటర్ మొత్తాన్ని 2 or 3 కాలమ్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ కావాలనుకుంటే బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఇవ్వచ్చు. జూమ్ చేస్తాను. సో దీన్ని టెక్స్ట్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్లోకి వెళ్ళాము. ఇందులో లిస్ట్ వైజ్గా ఇవ్వమంటున్నాము. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి రౌండెడ్ డాట్స్ పడిపోయినాయి. సో బుల్లెట్స్ కావాలా నెంబర్స్ కావాలా అనేది ప్రిఫర్ చేసుకుంటుంది. సో నెంబర్స్ అన్నారనుకోండి, నెంబర్స్ వైజెస్గా వస్తాయి, 1 2 3 నెంబర్స్ వైజెస్. ఓకే, వాటిలో స్టైల్స్ ఎలా కావాలి, రోమన్ లెటర్స్ కావాలా లేకపోతే స్మాల్ ఏబీసీ కావాలా, ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. బుల్లెట్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ బుల్లెట్స్లో ఈ బుల్లెట్స్ వీటిలో మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్స్ ఆఫ్ బుల్లెట్స్ని వీటిని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ పారాగ్రాఫ్ ఫాంట్స్ తీసేసారనుకోండి, ఇక్కడ మనం ఫాంట్స్ ఇవ్వచ్చు. దీంట్లోకి వెళ్ళేసి మనకి ఫాంట్స్ దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మన ఎక్కువగా వింగ్డింగ్స్ వెబ్డింగ్స్లో ఎక్కువగా ఉంటాయి. వెబ్డింగ్స్ వింగ్డింగ్స్లో వచ్చేసరికి ఏంటంటే మనకి మెయిన్ క్యారెక్టర్స్ మొత్తం అంతా వెబ్డింగ్స్ వింగ్డింగ్స్లో ఉంటాయి. సో ఇవన్నీ మనకి క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఆటోమేటిక్గా వీటికి ఇక్కడ అప్లై అయిపోతాయి. వాటికి సైజెస్ ఎంత కావాలనుకుంటే అంత సైజెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. టెక్స్ట్కి వచ్చేసి ఓకే అంటే కనుక ఇది డైరెక్ట్గా వీటికి అప్లై అయిపోతుంది. అది పారాగ్రాఫ్కి అయితేనే అప్లై అవుతుంది. నార్మల్ టెక్స్ట్కి అయితే మీరు బుల్లెట్స్ నెంబరింగ్లు వాడలేరు. దీనికైతే డైరెక్ట్గా మీరు బుల్లెట్స్ అనేది ప్రిఫర్ చేయలేరు. చూడండి, అలానే డ్రాప్ క్యాప్ కూడా మనం యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే కనుక మనకు అది కూడా ఓన్లీ పారాగ్రాఫ్కి మాత్రమే. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్లోకి వెళ్ళిపోయి ఇది ఆఫ్ చేసేయండి చాలు, బుల్లెట్స్ వెళ్ళిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ వచ్చేసరికి ఏంటంటే మన మ్యాగజైన్స్ ఇట్లాంటి వాటిలో చూసినప్పుడు ఏమవుతుంది, సో ఫస్ట్ లెటర్ పెద్దదిగా ఉంటుంది, పారాగ్రాఫ్ ఫస్ట్ లెటర్ ఈజ్ డ్రాప్ క్యాప్స్. చూడండి ఇప్పుడు ఇదంతా ఒకటి, అంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఎంటర్ పడింది కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ రన్నింగ్ మ్యాటర్ లేదు. సో రన్నింగ్ మ్యాటర్ ఏమైనా తీసుకుంటే కనుక ఇప్పుడు ఇది తీసేసాను, అండ్ సంథింగ్ లైక్ ఏదన్నా డమీ మ్యాటర్ తీసుకుందాం, ఏదో ఒక డమీ మ్యాటర్ తీసుకుందాం మనం. Something like సో ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్, ఎంటర్ ఎక్కడైతే పడిందో అక్కడికి ఒక పారాగ్రాఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ దీని దాంట్లో టెక్స్ట్లోకి వెళ్ళి డ్రాప్ క్యాప్ అంటున్నాం. సో యూజ్ డ్రాప్ క్యాప్. ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ పెద్దదిగా వస్తుంది, అది ఎన్ని లైన్స్కి సరిపోయేటట్టు కావాలనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. 4 లైన్సా 2 లైన్స్కి సపోర్టెడ్ కావాలా ఎంత అని దీనికి అప్లై అయిపోతుంది. మళ్ళీ తీసేయాలనుకుంటే డ్రాప్ క్యాప్స్, యూజ్ డ్రాప్ క్యాప్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇవి ప్రతి ఒక్క టెక్స్ట్లోనూ ఉంటాయి. టెక్స్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఎన్ని లైన్స్ ఎన్ని పారాగ్రాఫ్స్ ఇవి మొత్తం ఉన్నాయి, ఏ ఫాంట్ వాడారు అనేది మొత్తం ఇక్కడ దీంట్లో డీటెయిల్స్ కనబడిపోతుంది. క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, సో వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, లైన్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా 12 లైన్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్స్ వచ్చేసి 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే,
ఎడిట్ టెక్స్ట్ అంటే కనుక మామూలుగా అంటే దీని లోపల మామూలుగా టెక్స్ట్ దాన్ని సెపరేట్ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. దాని బదులు వచ్చేసి ఏంటంటే మామూలుగా ఇక్కడ క్లిక్ చేసుకొని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు టెక్స్ట్ని. సో ఎక్కడ దాకా కావాలి ఏంటి అనేది టెక్స్ట్ని మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇన్సర్ట్ ఫార్మాట్ కోడ్స్ ఏం అవసరం ఉండదు. అంటే షో నాట్ ఫిట్ టు ఫ్రేమ్ అన్నారనుకోండి, కరెక్ట్గా ఫ్రేమ్కి ఇది ఫిట్ అయ్యే ఛాన్సెస్ తీసుకొస్తుంది కొంచెం. అంటే ఇందాక కొంచెం గ్యాప్ ఉంది కదా, సో ఫిట్ టు ఫ్రేమ్ అన్నారనుకోండి, ఫ్రేమ్కి కరెక్ట్గా ఫిట్ చేసేస్తుంది. ఓకే, ఈ ఉన్న పారాగ్రాఫ్ మొత్తం ఫ్రేమ్ మొత్తం ఫిట్ చేసేసుకోమంటున్నాం, అంటే డ్రాగ్ చేసిన చోటికి. సో పారాగ్రాఫ్ టెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఫిట్ టెక్స్ట్ టు ఫ్రేమ్ అంటాం. ఆ ఫ్రేమ్కి సరిపోయేటట్టుగా ఆటోమేటిక్గా టెక్స్ట్ కంటెంట్ని ఎంత సైజ్ అయితే సరిపోతుందో అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకుంటుంది. మనమే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్క పారాగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిట్ టెక్స్ట్ టు పాత్. ఫిట్ టెక్స్ట్ టు పాత్ అంటే కనుక అంటే మనం గీసిన పాత్లోకి ఆ టెక్స్ట్ రావాలి. సో పాత్ గీయాలంటే కనుక మనం ఎక్కువగా పెన్ టూల్ని ప్రిఫర్ చేసుకుంటున్నాం కదా. ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది టెక్స్ట్ ఫిట్ టెక్స్ట్ టు పాత్ అని. సో పాత్ని చూస్ చేయమంటుంది. చూడండి, ఆటోమేటిక్గా దీని మీద పెట్టగానే చూసారా, అంటే ఇంకా నేను క్లిక్ చేయలా, దాన్ని జస్ట్ దాని మీద పెట్టగానే ఆటోమేటిక్గా అది దాని మీదే మూవ్ అవుతుంది. ప్లస్ ఒకవేళ కావాలంటే ఎంత డిస్టెన్స్లో కావాలని కూడా నేను పెట్టుకోగలుగుతున్నాను. ఇక్కడ లైన్ మీద కావాలంటే లైన్ మీద జస్ట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా వాటి పారామీటర్స్ ఇదివరకు వాడాం కదా, సో అదే జస్ట్ దానికి ఇచ్చి అంటే ఆబ్జెక్ట్ నుంచి ఎంత దూరం కావాలి, సో ఇక్కడ దానికి పెట్టినప్పుడు ఏంటంటే షేప్ టూల్ తీసుకుంటేనే వీటిని మూవ్ చేసుకునే కెపాసిటీస్ ఉంటాయి. ఒకసారి మామూలుగా మూవ్ టూల్తోనే మనం ఎక్కడ కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ నాకు కిందకి ఫ్లిప్ అవ్వాలి అనుకుంటే కనుక ఇది ఫ్లిప్పింగ్ ఆప్షన్స్. కిందకి ఫ్లిప్ అవ్వాలా పాత్కి, లేదా పైకి ఫ్లిప్ అవ్వాలా అనేది ఇక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఇది ఆబ్జెక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ కావాలి అనేది ఇక్కడ. ఇదేంటంటే ఆ పాత్కి తగ్గట్టుగా టెక్స్ట్ దగ్గరికి రావాలా దూరానికి వెళ్ళాలా అనేది ఇక్కడ చూసింగ్లో ఉంటుంది. అంటే పాత్ మీద ఎలా ప్లేస్మెంట్ అవ్వాలి అనేది ఈ పాత్లో మనం చూస్ చేసుకోవచ్చు. ఇవి డిస్టెన్స్. ఓకే, ఇది మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్. ఈ రకంగా మనం పాత్లోకి మనం ఫిట్ టెక్స్ట్ టు పాత్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక డైరెక్షన్ గీసి ఒక లైన్ గీసి ఆ లైన్ మీదకి మనం వెళ్ళేటట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రైట్ అండ్ టెక్స్ట్. అంటే కొంచెం ఏమైనా బెండింగ్స్ కానీ ఏమైనా చేశారనుకోండి, అంటే షేప్ టూల్ తీసుకున్నప్పుడు మనం ఒక్కొక్క క్యారెక్టర్ని మనం మూవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, రైట్? సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేస్తాము. ఓకే, ఇవన్నీ మనం స్ట్రైట్ చేసుకుంటానికి టెక్స్ట్ స్ట్రైట్ అండ్ టెక్స్ట్. టెక్స్ట్ స్ట్రైట్ అండ్ టెక్స్ట్ అన్నప్పుడు సో డైరెక్ట్గా స్ట్రైట్ చేసేసుకునే కెపాసిటీకి వస్తుంది. అలైన్ టు బేస్ లైన్, అంటే బేస్ లైన్కి కరెక్ట్గా ఇది ఫిట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా, అది చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. రైటింగ్ టూల్స్, స్పెల్ చెక్స్ కానీ ఇవి కానీ. యాక్చువల్గా వీళ్ళ దానికి ఇక్కడ స్పెల్ చెకింగ్స్కి ఇచ్చాడు. సో వీ కెన్ జస్ట్ ట్రై స్పెల్లింగ్ మిస్టేక్స్. పారాగ్రాఫ్లో మాత్రమే ఈ స్పెల్ చెక్ ఇస్తుంది చూడండి, వర్డ్ లాగా. ఇక్కడ మామూలుగా యూజ్ చేస్తే వాడట్లా, ఓన్లీ టెక్స్ట్ టూల్ లాగా క్లిక్ చేస్తే తప్ప అది డైరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చూపించట్లేదు. చూడండి, రెడ్ మార్క్స్ రావట్లా. దీని మీద రైట్ క్లిక్ చేసుకొని స్పెల్ చెక్, సో దానికి కరెక్ట్ వర్డ్ ఏదైనా తీసుకొని రీప్లేస్.
సో అలానే నెక్స్ట్ డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్కి 2కి మధ్యలో స్పేస్ ఉంది, రీప్లేస్. సో ఏవి కావాలనుకుంటే వాటిని స్పెల్ చెక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదే నార్మల్గా సెలక్షన్ టూల్లో ఉంటే మీకు ఆ అండర్లైన్ మార్క్స్ అనేవి కనిపించవు. ఓన్లీ టెక్స్ట్ లాగా లోపల క్లిక్ చేసి ఉంటే మాత్రమే వాటిని కరెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది, రైట్? లైక్ సో ఇక్కడ మ్యాక్సిమం దానికి రిలేటెడ్ స్పెల్ చెక్స్ ఇక్కడే చేసుకుంటుంది. సో ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే కనుక స్పెల్ చెక్స్ దాంట్లోకి స్పెల్ చెక్ వెళ్ళచ్చు. ఇక్కడ దానికి రీప్లేస్ విత్ ఏమీ లేదు అక్కడ. ఎలిమెంట్ రీప్లేస్, ఓకే, డిఫరెంట్. సో ఏంటంటే ఒకవేళ డిక్షనరీ లేకపోతే ఇక్కడ చూపించదు. అందుకని ఏంటంటే కంపల్సరీగా మీరు దానికి రిలేటెడ్గా దగ్గరగా వర్డ్ ఏమన్నా టైప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా చూపించగలుగుతుంది డిఫరెన్స్. ఎస్, ఇంకా అంతకంటే ఇంకా మిస్టేక్స్ లేవని చెప్పేసి డైరెక్ట్గా మనకి ఇది అప్లై చేసి చూపిస్తుంది. ఇది మనకి టెక్స్ట్కి సంబంధించినది. ఓకే, టెక్స్ట్ ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే టెక్స్ట్ Ctrl+T కొడితే టెక్స్ట్కి ప్రాపర్టీస్ మొత్తం బయటకు వస్తుంది. అంటే ఫాంట్ ఏంటి, సబ్స్క్రిప్ట్స్ లేక పొజిషన్స్, ఇవి మొత్తం అంతా మనకి సెట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే సెలెక్ట్ చేసిన దానికి మనం ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్కే చేంజ్ అవుతుంది. ఫాంట్ సైజ్ పెరగడానికి తగ్గడానికి ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, నార్మల్. నార్మల్లోనే ఉంచేసాం, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పేసింగ్స్. క్యారెక్టర్కి స్పేసింగ్ ఎంత కావాలి? బై డిఫాల్ట్గా ఎప్పుడు ఇది 0లో ఉంటుంది. సో మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకుంటాము. అండ్ అండర్లైన్ స్టైల్స్ ఎట్లా కావాలనుకుంటే అండర్లైన్స్ కంప్లీట్ లైన్ కావాలా లేదా ప్రతి ఒక్క వర్డ్కి ఇండివిజువల్గా బ్రేక్ అవ్వాలా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, యూనిఫామ్ ఫిల్స్ అంటే డబల్ కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే గ్రేడియంటెడ్ కలర్స్ అట్లాగా. సో మనకి ఏం అవసరం లేదు కాబట్టి యూనిఫామ్ ఫిల్ అంటే ఒకే కలర్లో కావాలి, గ్రేడియంటెడ్ కలర్స్ వద్దు. సో కలర్ కావాలనుకుంటే ఇక్కడ కలర్ని మనం చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ పార్ట్స్, సో అంటే వెనక్కి సెలెక్ట్ చేసుకొని ఏమైనా కావాలనుకుంటే అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో దానికి బోర్డర్ ఏమైనా థిక్నెస్గా కావాలంటే బోర్డర్ లైన్స్ అంటే దానికి చుట్టూ స్ట్రోక్ కావాలంటే అప్లై చేయొచ్చు. లేదు వద్దు అనుకుంటే మ్యాక్సిమం టెక్స్ట్కి మనం బోర్డర్ లైన్స్ వాడడం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్స్. సో ఇదేంటంటే ఏమన్నా నెంబర్స్ కానీ వీటికి యూజ్ చేసినప్పుడు సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆల్ క్యాప్స్. సో ఇందులో నన్లోనే ఉంచుతాం. ఆల్ క్యాప్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మారిపోతాయి ఎట్ ఏ టైమ్గా. సో ఆల్ క్యాప్స్. స్మాల్ క్యాప్స్ అంటే కనుక ఫస్ట్ క్యాపిటల్ లెటర్ టైప్ చేసింది మాత్రం క్యాపిటల్లో ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. స్మాల్ లెటర్స్ టైప్ చేసినవి అన్ని క్యాపిటల్స్కి మారుతాయి కానీ వచ్చేసరికి ఏంటంటే కానీ పెద్ద సైజెస్లోకి రావు. ఓకే, ఇది ఎప్పుడు నన్లోనే ఉంచుతాం ఎందుకంటే క్యాపిటల్ అవసరమైనప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ రకంగా మన టెక్స్ట్కి సంబంధించినవన్నీ మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్కి సంబంధించినవి అంతా పారాగ్రాఫ్లో ఉంటుంది టెక్స్ట్. సో ఇందులో ఇక్కడ పారాగ్రాఫ్స్ అంటే మామూలుగా లెఫ్ట్ అలైన్స్, రైట్ అలైన్స్ యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ టేబుల్కి సపరేట్గా ఇచ్చాడు. టేబుల్కి వచ్చేసరికి ఏంటంటే మనకి క్రియేట్ ఏ న్యూ టేబుల్. సో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి? సో 4 rows 4 columns కింద ఇచ్చేసుకొని ఓకే అండి. సో మనకు ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో టేబుల్ లోపల మన టెక్స్ట్ తీసుకొని మనం ప్రతి ఒక్క టేబుల్లో ఒక్కొక్కటి ఇండివిజువల్గా మనం టైప్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది డైరెక్ట్గా టేబుల్కి. ఓకే, కన్వర్ట్ టు టెక్స్ట్ అన్నారంటే నార్మల్ టెక్స్ట్గా మారిపోతుంది. ఇన్సర్ట్, రో అబో ఇవన్నీ ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదంటే అంటే టెక్స్ట్ లాగా లేవు అది. సో మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసి ఉంచుతామో అక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే టేబుల్
రోస్ కాలమ్స్. వాటికి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్, ఇన్నర్ కలర్, ఇవి అవుటర్ స్ట్రోక్ కలర్, ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ని మనం దానికి ప్రిఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రోస్ కాలమ్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. కాలమ్స్ ఎన్ని కావాలనుకుంటున్నామో, రోస్ ఎన్ని కావాలనుకుంటున్నామో మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్ అంటే కనుక అన్ని స్ట్రోక్స్ కనబడాలి. నో స్ట్రోక్స్ అన్నారనుకోండి, ఇన్సైడ్ ఇది ఆఫ్ చేశారనుకోండి, స్ట్రోక్స్ కనబడకుండా ఆఫ్ ప్రింట్లోకి ఆఫ్ అయిపోతాయి. సో ఓన్లీ ఇన్సైడ్ స్ట్రోక్స్ని హైలైట్ చేసుకోవాలనుకుంటే ఇన్సైడ్ స్ట్రోక్స్ మాత్రమే ఉంటాయి. బోర్డర్ లైన్లో లేదు చూడండి, ఇటు సైడ్ బోర్డర్ లేకుండా ఉంటుంది. సో ఈ రకంగా టేబుల్స్ అనే వాటిని కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. టేబుల్స్ మనం పెద్దగా ఇందులో వాడేదేమీ ఉండదులేండి. నెక్స్ట్ టూల్స్లోకి వచ్చేసరికి ఇవన్నీ నార్మల్గా ఉంచేసేయండి, డోంట్ చేంజ్ ఎనీథింగ్, డిఫాల్ట్ సెట్టింగ్స్. సో విండోస్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కలర్ బాక్సెస్ కానీ ఏమన్నా కనిపించకపోతే, సో టూల్ బాక్స్ కనిపించకపోతే ఈ మెనూ బార్ కనపడలేదు అనుకోండి, మెనూ బార్ ఆఫ్. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని కూడా మనం మెనూ బార్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ లేకపోతే కనుక కలర్ ప్యాలెట్స్ మిస్ అయినాయి అనుకోండి, ఇక్కడ కలర్ ప్యాలెట్స్ డిఫాల్ట్ ప్యాలెట్ అన్నారనుకోండి, డిఫాల్ట్ ప్యాలెట్ మనకు ఓపెన్ అవుతుంది, కలర్ ప్యాలెట్స్. ఓకే, సో దీంతో మనకి కొరల్ డ్రా సాఫ్ట్వేర్ అనేది మనకి కంప్లీట్ అయ్యింది. సో మనం ఒక కాసేపు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి దీంట్లో విజిటింగ్ కార్డ్ ఎలా చేసుకుంటాము, సో అలానే ఒక పాంప్లెట్ని కానీ వీటిని కానీ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది ఒక కాసేపు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కంటిన్యూ చేద్దాం. ఓకే, కొరల్ డ్రా గ్రాఫిక్స్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా డిజైనింగ్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే మీరు డిటిపి వీటి వర్క్స్ కానీ అంటే బ్రౌచర్స్ కానీ వీటిలన్నీ డిజైన్స్. సో టెక్నికల్గా వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది. అంటే ఐ థింక్ సో లైక్ క్యాడ్ డ్రాయింగ్స్ కావచ్చు, లేదంటే కనుక ఏమైనా ఇంజనీరింగ్ వర్క్స్ కానీ వీటికి కానీ వాటి కోసం అనేది యూజ్ చేసుకోవచ్చు. 32 బిట్ వచ్చేసరికి ఏంటంటే మీకు సెర్చ్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు యాక్చువల్గా మేము 64 బిట్ని అయితే కనుక నేను యాక్టివేట్ చేశాను కాబట్టి ఏంటంటే కన్ఫర్మ్గా చెప్పగలుగుతున్నాను. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత రేపటి నుంచి ఫోటోషాప్ స్టార్ట్ చేసుకుందాము. ఇవాళ మ్యాక్సిమం ఈ పార్ట్ మిగతా కొరల్ డ్రా పార్ట్ మొత్తాన్ని మనం కంప్లీట్ చేసుకుంది. ఫోటోషాప్ అనేది డిఫరెంట్, కొరల్ డ్రా సాఫ్ట్వేర్ అనేది డిఫరెంట్. ఫోటోషాప్ మనకి వచ్చేసి ఏంటంటే ఫోటో ఎడిటింగ్స్ వీటి మీద వర్క్ చేసుకునేది. కొరల్ డ్రా అనేది ఈ పర్పస్కి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు డిజైనింగ్స్ కానీ లోగోస్ కానీ ఇట్లాంటివి ఏమైనా డిజైన్స్ చేశారు కదా, డ్రాయింగ్స్ కానీ ఇట్లాంటివి, ఇవన్నీ కొరల్ డ్రాలోనే యూజ్ చేస్తాము. ఫోటోషాప్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ దీంట్లో వర్క్లను కూడా మనం కంప్లీట్ చేసుకొని ఇవాళకి కొరల్ డ్రాని కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే గైస్. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం విజిటింగ్ కార్డు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము ఈ పార్ట్స్ మనం చూసుకొని, ఓకే. సో రేపు నుంచి మనం ఇంకా మనకు కావాల్సిన సబ్జెక్ట్ మెయిన్ ఫోటోషాప్లోకి కూడా వెళ్దాము. ఓకే ఓకే, కొరల్ డ్రా గ్రాఫిక్స్ నాన్న, కొరల్ డ్రా టెక్నికల్ కాదు, కొరల్ డ్రా గ్రాఫిక్. రైట్, సో ఇప్పుడు మనం సింపుల్గా ఆల్రెడీ మనం పేజ్ మేకర్లో చూసాం కాబట్టి టకటకగా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకే, ఒక బాక్స్ తీసుకున్నాను, బాక్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ మిల్లీమీటర్స్లోనే ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ లేకపోతే రైట్ క్లిక్, రైట్ రోలర్ సెటప్ ఇక్కడైనా వాడుకోవచ్చు, మామూలు బయట క్లిక్ చేసినా పర్లేదు కదా మనకి. సో పేజ్ దానికి సెటప్ బయటకు వచ్చేస్తే డైరెక్ట్ ఇక్కడ మిల్లీమీటర్స్ మార్చుకోవచ్చు. లేకపోయినా జస్ట్ మనం బయట ఇక్కడ క్లిక్ చేసిన చాలు, పేజ్ ప్రాపర్టీస్ వస్తాయి కదా, దీంట్లో మిల్లీమీటర్స్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, 92 × 54 మిల్లీమీటర్స్.
ఓకే, షిఫ్ట్ F2 కొట్టండి, కరెక్ట్గా ఆబ్జెక్ట్ సెలెక్ట్ వస్తుంది. సో కంట్రోల్-C కంట్రోల్-V కాపీ పేస్ట్ చేయండి, దీంట్లో 5 తగ్గించండి, అంటే 87/49 మిల్లీమీటర్స్. ఓకే, ఎగ్జాక్ట్గా సెంటర్కే వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోయినా పర్లేదు, ఇది షిఫ్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని, సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఆబ్జెక్ట్ అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ సెంటర్ కదా, సిఈ కరెక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది. అంటే ఈ లోపల ఉంది కదా, ఇది మనకు వచ్చేసరికంటే మ్యాటర్ దీని లోపల ఉండాలి. దీని లోపల అంటే దీనికి వచ్చేసి మీరు కలర్ అప్లై చేసుకోండి, గ్రేడియంట్ అప్లై చేసుకోండి, ఏమైనా అప్లై చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, దీంట్లో నేనేం చేస్తున్నాను, నాకు కావాల్సింది గ్రేడియంట్ అప్లై చేసుకుంటాను. ఇంటరాక్టివ్ ఫిల్ ఇచ్చేసాను. సో దీంట్లో లీనియర్. ఓకే, నాకు ఇలా వద్దు, నాకు ఇలా కావాలి. పైన దానికి నాకు ఈ కలర్ వద్దు. సో జస్ట్ నాకు కావాల్సిన నచ్చిన కలర్స్ ఏవైనా సరే ప్రిఫర్ చేసుకుంటున్నాను. ఇలా నాకు ఐడి కార్డ్కి ఇది పై పెట్టుకుంటే అవసరం అయితే డిజైన్ మన ఇష్టం, ఇంకా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని ప్రిఫర్ చేయండి. ఓకే, ఇదంతా కార్డ్. ఇప్పుడు మనం చేస్తుంది డిజిటల్ కార్డ్. ఓకే, డిజిటల్ కార్డ్ కాబట్టి మన ఇష్టం, కలర్స్ ఏవైనా వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి టెక్స్ట్ని టైప్ చేసుకుంటున్నాను, జస్ట్ ఒక క్లిక్ చేశాను చాలు. సో ఫాంట్ ఏరియాలో ఉంచుకుంటున్నాను, కానీ సైజ్ ఇంత అవసరం లేదు. ఐ ప్రిఫర్ లైక్ 16 సైజ్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ లైక్ ఎం సురేంద్ర. ఓకే, ఇవి నాకు క్యాపిటల్ లెటర్స్లో కావాలి, 16 కూడా అవసరం లేదు, 14 వాడుతున్నాను. సో కలర్ నాకు జస్ట్ ప్రిఫర్ వైట్. మీ ఇష్టం, కలర్ గ్రేడియంటెడ్గా ప్రిఫర్ చేసుకుంటే ప్రిఫర్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి దీన్ని ఆల్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి కదా, సో వాటిలో ప్రిఫర్ చేసుకుంటారంటే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్ క్యాప్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ కావాలనుకున్నా, ఎందుకంటే మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్సే వాడతాం. సో అందుకని వాడాను. ఓకే, సో లైక్ కొంచెం బోల్డ్ ఇస్తున్నాను. ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్, సో జస్ట్ ఏదో ఒక ఫోన్ నెంబర్. ఓకే, సో ఇది ఎట్ సైడ్ అలైన్ అయి ఉండాలి, రైట్ సైడ్ అలైన్లో పెట్టుకుంటాం. ఓకే, సో ఫోన్ నెంబర్ అంత పెద్దది అవసరం లేదు. సో నేను టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, ఐ కెన్ డిక్రీజ్ సైజ్ సెలెక్ట్ చేసుకొని దీని వరకు నేను సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, బోల్డ్ ఎలాగో ఇచ్చాం కాబట్టి ప్రాబ్లం, నేను బోల్డ్ తీసేస్తున్నాను. సో దట్ నాకు సైజ్ చూడటానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నాకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నాకు పిక్చర్ కూడా ఏమైనా కావాలనుకున్నాను, అంటే పిక్చర్స్ బస్సెస్ పిక్చర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటిని ఏంటంటే నెట్ నుంచి నేను పిఎన్జీ ఫైల్ కింద డౌన్లోడ్ చేస్తాను. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు నాకు ట్రావెల్స్ దానికో దేనికో యూజ్ చేస్తున్నాను, బస్సెస్ పిఎన్జీ డాక్యుమెంట్ ఫైల్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫైల్స్ని తీసుకొచ్చుకోవచ్చు. అంటే మీ ఇష్టం, మీకు ఇందులో ఏదో ఒక పిక్చర్, దీంట్లో ఇక్కడ పిఎన్జీ ఉంది కదా అని అన్ని పిఎన్జీలోకి రావు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు వైట్ రావచ్చు, ఇదిగో ఇట్లాగా ఇలా పిఎన్జీ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని పిఎన్జీకి రావు. సేవ్ అన్నాను. ఇప్పుడు కొరల్డ్రాలోకి వెళ్ళి ఫైల్ ఇంపోర్ట్, డెస్క్టాప్ మీద ఎక్కడో సేవ్ చేసినట్టున్నాను కదా. డెస్క్టాప్, వేరే ప్లేస్లో ఎక్కడో డౌన్లోడ్ అయినట్టుంది. ఫోటోషాప్ ఎగ్జాంపుల్స్లో ఉంది. సరే,
ఇక్కడ చూడండి సార్, ఇది పిఎన్జీ ఫైల్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలి కదా, కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది అని అనుకుంటే కనుక అంటే అది పిఎన్జీ ఫైలే, కాకపోతే ఏంటంటే వెనక బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుంచారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఓన్లీ పిఎన్జీ ఫైల్స్ అని కొట్టంగానే అన్ని కనబడంగానే పిఎన్జీ ఫైల్స్ కావు, అన్ని పిఎన్జీ ఫైల్స్ ఉండవు. సో కొన్ని కొన్ని ఏంటంటే ఇలా ట్రాన్స్పరెన్సీగా కూడా ఉంటాయి. అలా అని చెప్పి అది ట్రాన్స్పరెన్సీ కూడా కాదు. బీ కేర్ఫుల్. సో అందుకని ఏంటంటే వీటిని ఫోటోషాప్లో ఓపెన్ చేసి వాటి నుంచి మనం తెస్తాం. ఫోటోషాప్లో మనం సపరేట్గా ఓపెన్ చేసుకొని దాన్ని పిఎన్జీ చేసి అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా చేసి తీసుకొస్తాం అప్పుడు. అందుకని ఫోటోషాప్ కంపల్సరీగా ఇప్పుడు మనకు ఉపయోగపడాల్సిందే. ఇంకా ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్తోనే వస్తున్నాయి. కొన్ని ఒకటే సింగిల్ కలర్ తీసేయాలన్నా కూడా మనకి కొంచెం దీంట్లో కొరల్రాలో ఇబ్బంది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టుకుందాం, జస్ట్ ఒక డమ్మీ ప్రోగ్రామ్ లాగా. సారీ, వేరే సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు వస్తున్న వర్షన్స్లో ఇవే మెయిన్ హెడేక్స్ ఏంటంటే అదర్ సాఫ్ట్వేర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అదర్ సాఫ్ట్వేర్స్ అంటే మనం క్లిక్ చేసి ఎడిట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, సో యాక్చువల్గా ఈ పిక్చర్ దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో దాంట్లోకి ఓపెన్ అయిపోవడానికి ప్రాబ్లమ్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో అందుకనేసి అని రైట్, అందుకనేసి అంటే కొంచెం దీన్ని తీసేద్దాము. సో వైట్ కలర్నే ప్రిఫర్ చేసుకుందాం, ఎందుకంటే నాకు వెనక ఇవి ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఫోటోషాప్ దాంట్లోకి వెళ్ళినప్పుడు వీ కెన్ ప్రిఫర్ అదర్ ఐటమ్స్. సో వైట్ కలర్ ఉన్న పిక్చరే ఉంది కాబట్టి ఏంటంటే బస్సెస్ పిక్చర్ వాటినే ప్రిఫర్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ వైట్ కలర్ ఎక్కువ వచ్చేసింది, దీని మీద కవర్ అయిపోతుంది, అందుకని ఏంటి దీన్ని వెనక్కి పంపిస్తాము. సో రైట్ క్లిక్, ఆర్డర్, సెండ్ బ్యాక్ టు లేయర్స్, కంట్రోల్ పేజ్ యాప్, ఇక్కడికి సరిపోతుంది. ఇవి కదలకుండా ఉండటానికి లాక్ చేసేస్తాం, అంటే ఈ పార్ట్స్ కదలవు ఇంకా. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. సో హెడ్డింగ్ కోసము ఓకే, ఐ ప్రిఫర్ మనకి ఫాంట్స్ వేరే వేరే ఫాంట్స్ని ప్రిఫర్ చేసుకోండి, ఏమైనా బెటర్గా ఉండే ఫాంట్స్ అండ్ దెన్ వాటి కలర్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మల్టీ కలర్డ్, సో ప్రాబ్లం లేకుండా మనకి ఈజీగా మన కలర్స్గా చూసుకున్నా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాక్స్ ఇది ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఎందుకంటే కింద సపరేట్ కలర్డ్ కావాలనుకున్నా నాకు. లైట్ బ్లూగానే యూజ్ చేశాను. స్ట్రోక్ నన్, కంట్రోల్ పేజ్ డౌన్, అన్నిటికన్నా వెనక్కి వెళ్ళాలి అది. సో ఇప్పుడు నాకు టెక్స్ట్ కంటెంట్ మాత్రం ఇక్కడే ఉండాలి. సో టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, అడ్రస్ ఇది ఇంత పెద్ద అవసరం లేదు, ఐ కెన్ ప్రిఫర్ అప్ టు 8.
చిన్నది. జస్ట్ ఆర్డర్ లాగా. ఇది అలైన్మెంట్స్, సెంట్రల్ అలైన్సెస్. ఇప్పుడు ఏంటి, ఈ టెక్స్ట్ ఈ బాక్స్కి కరెక్ట్గా సెంటర్ అవ్వాలి. సో బాక్స్ అండ్ షిఫ్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని అలైన్ సిఈ. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. సో తర్వాత ఏంటి, ఈ అవుటర్ బోర్డర్ ఉంది కదా, ఇది లాక్లోంచి అన్లాక్ చేసేసి ఇది తీసేసి. ఈ యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే నాకు ఈ బస్సు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వైటే వాడుతున్నాను. లేకపోతే కనుక నేను వేరే కలర్నే ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను మొత్తాన్ని సెలెక్ట్ చేసి Ctrl+G గ్రూప్ చేసేస్తాను. మీ ఇష్టం, మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. గ్రూప్ అన్గ్రూప్ మీకు ఎక్కడ కావాలనుకుంటే ఈ రకంగా మనం విజిటింగ్ కార్డ్స్ అనే వాటిని ప్రిఫర్ చేసుకుంటున్నాము. సో అలానే పాంప్లెట్స్ చేసినప్పుడు ఎలా చేసుకుంటాము, A4 సైజే తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ దీంట్లో హాఫ్ పార్ట్. సో ముందు ఏంటంటే ఇవి డైరెక్ట్గా 0 పొజిషన్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంచెస్లోకి పెట్టుకున్నాము. సో ప్రిఫర్, సో ఇందులో 12 8గా మార్చేయండి. ఓకే, తర్వాత ఈ గైడ్ లైన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని, సో 12 కాబట్టి 6 దగ్గరికి, సో ఇది డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోజిషన్ 6. ఇప్పుడు నాకు ఒక బాక్స్ తీసుకున్నాము, డ్రాగ్ చేసేసి దీంతో వచ్చేసి విడ్త్ 6, హైట్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి 8. ఓకే, ఇది ఎక్కడ ఉండాలి, కరెక్ట్గా సెంటర్లోకి ఉండాలి. ఈ అంటే కరెక్ట్గా పేజ్కి అవుతుంది కదా. సో ఇక్కడ LC ఎందుకు పనిచేయట్లేదు, మనకు అవుటర్ బాక్స్ అనేది లేదు, అందువల్ల అది హాఫ్గా పనిచేయట్లా. అప్పుడేంటి, నాకు ఒక బాక్స్ని అంటే టెక్స్ట్ అంటే సారీ బాక్స్ మీద డబుల్ క్లిక్ చేసుకున్నాను, ఒక కంప్లీట్ బాక్స్ పడింది కదా. ఇది షిఫ్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి స్మాల్ బాక్స్ తర్వాత బిగ్గర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అలైన్ ఇప్పుడు ఇచ్చేసాను. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా లెఫ్ట్లోకి ఒకటి అలైన్ అయిపోయింది. అవుటర్ బాక్స్ని తీసేస్తాను. ఇప్పుడు నాకు పాంప్లెట్కి హాఫ్ అంటే, సో బ్రౌచర్ అయినా సరే, బ్రౌచర్ వచ్చేసి ఏంటంటే A4 బ్రౌచర్స్ ఉంటాయి, A3 బ్రౌచర్స్ ఉంటాయి. సో A3లో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇది A4లో 2 హాఫ్స్గా డివైడ్ అవుతుంది. అంటే పాంప్లెట్ సైజులో మీరు ఫోల్డింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అదే కనుక నాకు A3 అంటే 2 A4లు అంటే ఇప్పుడు హాస్పిటల్ బ్రౌచర్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అవి ఎలా ఉంటాయి అంటే కనుక, సో ఇప్పుడు దీంట్లో A4 కాదు A3 ఉంటుంది ఆ సైజు. A3 అంటే కనుక 2 A4లు కలిపితే ఒక A3 ఫార్మేషన్ అవుతుంది. ఓకే, దీంట్లో పోర్ట్రేట్ కాదు ల్యాండ్స్కేప్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇంచెస్లోనే పెట్టుకున్నాము. ఇక్కడ 2 A4లు కలిపితే అవుతుంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే 8 8 16 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 16/12 వస్తుంది. 16 8 8 కదా. సో అంటే సారీ A4 అంటే 12 ఎంత అవుతుంది. సో హైట్ నాకు 12లోనే ఉంచుతున్నాను, 8 కదా, 8 8 ఎంత అవుతుంది 16 అవుతుంది. అంటే 16/12 హైట్. ఇది నాకు వచ్చేసరికి ఏంటంటే A3 సైజు. మీకు ఎప్పుడైనా సరే మనకి పిక్చర్స్లో ఉన్నప్పుడు అంటే బ్రౌచర్స్ చూసినప్పుడు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ ఫోల్డింగ్ బ్రౌచర్స్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ బ్రౌచింగ్ ఫోల్డర్స్ చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. బ్రౌచర్ ఫోల్డింగ్స్ ఇవి ట్రై బ్రౌచింగ్స్ అనేసి అని, జెడ్ ఫోల్డ్స్ అనేసి ఇట్లా ఉంటుంది.
సో అవుట్ సైడ్ ఫోల్డ్, ఇన్సైడ్ ఫోల్డ్. ఇది వచ్చేసి 3 ప్యానల్ బ్రౌచర్. అలానే 4 ప్యానల్ బ్రౌచర్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఇచ్చిన సైజెస్లో వాటిని హాఫ్స్గా డివైడ్ చేసుకుంటాం. సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు దీన్ని 3 పాయింటర్ బ్రౌచర్ కింద వాడదాం అనుకున్నాను. సో దీని విడ్త్ ఎంత ఉంది? 16. సో క్యాలిక్యులేటర్ని ఉపయోగించుకుంటాం. అంటే వాళ్ళు పర్టికులర్ సైజ్ చెప్తున్నారు మనకి. సో ఈ సైజులో కావాలి అనేసి. సో ఏంటి ఇక్కడ మనకి 16 డివైడెడ్ బై 3 పార్ట్స్ పెట్టుకున్నాం. సో అంటే 5.3 కింద అవుతుంది. అంటే ఒక్కొక్కటి 5.3, 5.3, 5.3. సో ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను 5.3 ఒకటి. సో 5 ఎంత అవుతుంది? ఇక్కడ 5.3 ఉంది, ఇంకో 5.3 కావాలి. సార్ నాకు కొంచెం మ్యాథ్స్లో వీక్ సార్, నేను కొంచెం క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది నాకు. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఉన్నారు అంటే 5 + 5 10, 3 + 3 6. ఓకే 10.6 అవుతుంది. సార్ నాకు అది కూడా కష్టంగా ఉంది సార్ అనుకుంటే ఏం లేదు, ఈ జీరో లాకింగ్ ఉంది కదా, ఇది లాగి ఇక్కడ పెట్టేయండి. కరెక్ట్గా దీని మీదకి ప్లేస్ చేసుకోండి. ఓకే ఇప్పుడు జీరో లాక్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఎంత అవుతుంది? ఇది తీసేయండి. ఇప్పుడు మనం డ్రాగ్ చేసుకుంటే ఇక్కడికి 5.3 వాడుకో. అంటే కష్టపడే పని లేదు, లేకుండా అంతే, అంతకంటే ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఏంటి 3/4 బ్రోచర్. ఇక్కడ ఒకటి. సో దీనికి ఎంత ఉండాలి ఇక్కడ? సో ఇప్పుడు ఇది మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చేసి, ఎందుకంటే ఒకటే డిజైన్ చేసుకుంటాం, దాని తర్వాత మనం మార్చుకోవచ్చు ఈ బాక్స్. దానికి అంటే హైట్ 12 అలానే ఉంటుంది, కాకపోతే 5.3 అంతే, అంతకంటే ఏం లేదు. హైట్ వచ్చేసి 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 5.3. ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది. ఓకే ఇక్కడ డిజైన్ చేసిన తర్వాత దీన్ని ఇంకో కాపీ. సార్ నాకు ఇది కరెక్ట్గా పెడుతున్నానో లేదో నాకు తెలియట్లేదు అనుకుంటే కలర్స్ వాడుకోండి. దీనికి ఒక కలర్. సో దీంట్లో Ctrl+C Ctrl+V. ఇక్కడ దానికి ఇంకో కలర్ వాడుకోండి, ఇంకొక దానికి ఇంకో కలర్ వాడుకోండి. అంటే ఏం లేదు, జస్ట్ మనం చేసేదాని దాంట్లో మన ప్రిఫర్డ్ అంతే. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సార్ నాకు కరెక్ట్గా ఇది రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం, అంటే ఇలా అలైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే ఒక పెద్ద బాక్స్ తీసుకోండి. ఓకే ఇది షిఫ్ట్, ఇది పీ కొట్టండి, కరెక్ట్గా సెంటర్కి వెళ్ళిపోద్ది. ఓకే ఇది షిఫ్ట్, ఇది సెలెక్ట్ చేసుకొని సో మిడిల్ సెంటర్. నెక్స్ట్ అవుటర్, సారీ ఇన్నర్ బాక్స్, తర్వాత అవుటర్ బాక్స్. సో ఇందులో లెఫ్ట్ సెంటర్, ఒకసారి చేంజ్ అవుతుంది, సారీ లెఫ్ట్. సో ఇంకొకటి Ctrl+C Ctrl+V. ఎక్స్క్యూజ్ మీ. ఇది షిఫ్ట్, ఇది సెలెక్ట్ చేసుకొని ఆర్ రైట్ సైడ్, దీనికి ఇంకో కలర్ ప్రిఫర్ చేసుకుంటాం. సో ఇట్లా 3 పార్ట్స్ 3 డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకొని దాన్ని డిజైన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే మొత్తం అంటే ఈ వెనకున్న కలర్స్ తీసేస్తాం. అప్పుడు మనకి ఏంటి ఓన్లీ వచ్చేసరికి అంటే లోపల కంటెంట్ అవసరమైనంత వరకు మాత్రమే ఉంచుకుంటాం. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే దీంట్లో నాకు హాఫ్ షేప్స్ ఇట్లాగా రావాలి, ఇలా క్రాస్ షేప్స్ రావాల్సి వచ్చింది. అంటే బ్రౌచర్స్లో మనకి డిఫరెంట్ బ్రౌచర్స్ కూడా ఉంటాయి. మనం చాలా ఉన్నాయి బ్రౌచర్ డిజైన్స్ ఇట్లాంటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి. సో ఇందులో హాఫ్గా డివైడ్ చేసుకొని వచ్చినాయి ఉన్నాయి, 2 బ్రౌచర్స్ ఉన్నాయి. సో ఇట్లా ఆర్క్స్ లాగా వచ్చినాయి చూడండి, ఈ ఆర్క్ డిజైన్స్. సో ఆ ఆర్క్ డిజైన్స్ని మనం డిజైన్ చేద్దాం అనుకున్నాం. సో అది దీంట్లోకి రావాలి. సో ఆర్క్ డిజైన్స్. సో 3 పేజెస్ని కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇలా ప్లేస్ చేశాను. ఓకే సో అంటే 3టికి కనెక్ట్. ఇది ఇన్నర్ బ్రౌచర్లో లోపల బ్రౌచర్, బయట కాదు, బయట రాదానికైనా కానీ ఇది. సో ఇప్పుడు నాకేంటంటే దీంట్లో ఒక సెపరేట్ కలర్ కావాలి అనుకున్నా. సో కలర్ కావాలనుకుంటే దీన్ని 2-3 రకాలుగా చేయొచ్చు. మనకి ఈజీగా ఉండే మెథడ్స్ వచ్చేసరికి ఏంటంటే అవుటర్ బాక్స్ని ఇన్నర్ బాక్స్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్సెక్ట్ని వాడారనుకోండి, అంటే ఇది కాకుండా అవుటర్ బాక్స్
వీటిని అన్నిటికన్నా వెనక్కి పంపించేయండి. కంట్రోల్ పేజ్ డౌన్స్. ఇది షిఫ్ట్, ఇది రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇంటర్సెక్ట్ అయిన ఏరియా మాత్రమే కావాలి. సో ఇంటర్సెక్ట్ అన్నారనుకోండి, ఈ ముక్క వరకే సపరేట్గా వచ్చి చూడండి. ఇంకప్పుడు ఈ సర్కిల్తో పని లేదు నాకు. ఈ సర్కిల్ని తీసేయచ్చు. ఇప్పుడు నాకు ఈ పీస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని లోపల నేను ఏదో ఒక కలర్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఐ కెన్ ప్రిఫర్ ఎనీ కలర్. స్ట్రోక్ రన్ చేస్తాను. ఇది ఒక ప్రాసెస్, రైట్. ఇప్పుడు దీని లోపల ఇంకా ఇంకా డిజైన్స్ వచ్చినాయి. ఆ లోపల అంటే ఒక చోట సర్కిల్ కింద వచ్చింది, ఒక చోట హాఫ్ సర్కిల్స్ వచ్చినాయి. అంటే ఇట్లా ఒక హాఫ్ సర్కిల్ డిజైన్ అయింది, ఇలా ఒక హాఫ్ సర్కిల్ డిజైన్ అయింది, దీని వెనక ఇంకో హాఫ్ సర్కిల్ డిజైన్స్ అయింది. సో అలా డిజైన్స్ కావాలి అనుకున్నాం మనం. సో అలాంటి వాటిని ఎలా చేసుకుంటాం? ఓకే, ఇంకొక సర్కిల్ తీసుకున్నాను, ఇక్కడ ఇంకొక హాఫ్ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అండ్ దెన్ ఇక్కడ ఇంకొక ఫుల్ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, యూజ్ కంట్రోల్, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, తర్వాత ఇది ఇంకొక హాఫ్ సర్కిల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇక్కడికి ఒకటి ఫామ్ అయింది. సో ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళాను, దీనికి ఒక కలర్ని ఫిల్ చేసుకున్నాను. రైట్, ఇంత కలర్ నాకు అవసరం లేదు సార్, నాకు అంటే ఇంత అవుతుంది నాకు వెనకే ఉంది. సో దీంట్లో కొంచెం హాఫ్ పార్ట్స్ డివైడ్ అవ్వాలి. ప్లస్ కలర్ ఇంత అవసరం లేదు నాకు. ప్లస్ ఏంటంటే నాకు మొత్తం వద్దు, ఓన్లీ ఇన్నర్లో మాత్రమే ఉండాలి. అంటే దాని లోపల మాత్రమే ఉండాలి, అంటే ఇక్కడ పార్ట్ మాత్రమే ఉండాలి, మిగతాది వద్దు. సో అంటే దానికి ఏం చేసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ ట్రిమ్మింగ్లు ఇవన్నీ చేసే బదులు మనకు ఒక ఈజియెస్ట్ మెథడ్ ఒకటి ఉంది. ఏం చెప్పాను? స్మార్ట్ ఫిల్ తీసుకోండి. సో ఇక్కడ కలర్ ఉంది కదా, సో కలర్ ఏ కలర్ కావాలో అనేది ఇక్కడ కలర్ ఒపాసిటీ తర్వాత తగ్గించుకుందాం, ప్రాబ్లం లేదు. ముందు మనకు కావాల్సిన కలర్ చూడండి. ఇందులో ఎల్లోలోనే కొంచెం డిఫరెంట్ ఎల్లోస్లోనే దింపుదాం. ఓకే, ఇచ్చాను. ఇందులో నాకు మొత్తం వద్దు కదా, ఓన్లీ ఇక్కడ పార్ట్, ఇక్కడ 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 3 డిఫరెంట్ పార్ట్స్ అయిపోయినాయి. సో సార్ 3 డిఫరెంట్ పార్ట్స్ అంటే 3 ముక్కలు పడుతున్నాయి ఇక్కడ నాకు, అలా వద్దు కదా. సో అందుకని ఏం చేస్తాను, కాసేపు ఈ సర్కిల్ పక్కకు తోసేసాను, అలానే ఈ సర్కిల్ కూడా పక్కకు నెట్టేసాను. అప్పుడు ఓన్లీ ఈ ఒక్క పార్టే పడుతుంది నాకు. జస్ట్ ఏం లేదు, ఈజీ మెథడ్స్ అంతే, కష్టపడే ప్రాబ్లమ్ లేకుండా ఉండటానికి. సో ఇప్పుడు నాకు దీనికి స్ట్రోక్ వద్దు, స్ట్రోక్ వస్తుంది నాకు ఇక్కడ, నో అవుట్లైన్, స్ట్రోక్ తీసేసాను. ఇప్పుడు ఇది ఫార్మేషన్ అయింది. ఇక దీంట్లో ఏంటి, దీంతో నాకు సర్కిల్తో పని లేదు, సర్కిల్ తీసేయచ్చు. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని తీసుకొచ్చేసి దీని మీద ప్లేస్ చేసుకున్నాను. ఇవి వెనక్కి కావాలా ముందుకు కావాలనేది మనం చూస్ చేసుకోవచ్చు, ఇంకా దానికి ప్రాబ్లం లేదు. సో దీంట్లో మళ్ళీ స్మార్ట్ ఫిల్లోకి వెళ్ళాను. జస్ట్ బిఫోర్ దిస్ దీంట్లోనే కొంచెం లైటిష్ ఆర్ డార్కిష్ వెళ్ళి కొంచెం పాట్గా ఉండేటట్టు ఈ సర్కిల్స్తో మనకి పని లేదు. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మనకి షేపు సరే దీని లోపలే ఉంది. ఒకవేళ అలా అంటే సెలెక్ట్ అవ్వలేకపోతుంది అనుకోండి, ప్రాబ్లం లేదు, జస్ట్ దాన్ని వెనక్కి పంపించేసి సర్కిల్ అన్నిటికన్నా వెనక్కి వెళ్ళి, అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు వీటికి అన్నిటికీ కలిపి ఒకటి కలర్ రావాలనుకున్నా, అంటే దీని మీద లైట్ కలర్ కావాలి. సో ఇది ఇంత అవసరం లేదు. సో దానికి ఏం చేస్తాను, మళ్ళీ ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళాను. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఆప్షన్స్లో యూనిఫామ్లోకి వెళ్తాను. యూనిఫామ్లోకి వెళ్తే కనుక నాకు లైట్ ట్రాన్స్పరెన్సీ, గ్రేడియంటెడ్ వద్దు, ఫౌంటైన్ వద్దు, లైట్గా అప్లై. ఇది అంత అవసరం లేదు, ఫౌంటైన్ లైట్ opacities. జస్ట్ అలాగా దీని మీద ఇంకొక ప్రిఫర్డ్ కలర్ వదులుతాను.
అన్నిటికన్నా పైన ఉండేటట్టు. ఇక్కడ ఏంటిది ప్రాబ్లం ఏమవుతుంది నాకు, ఇది ఉందంటే ఇది కంట్రోల్ చేయడం చాలా కష్టం నాకు. అంటే ఇవి ఉన్నాయనుకో, నేను ఈ స్మార్ట్లోకి వాడాను అనుకోండి, ఇప్పుడు ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్ పడాల్సి వస్తుంది. సో అందుకని నేనేం చేస్తాను, వీటిని నేను హైడ్ చేసేస్తాను. సో దట్ నాకు ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళీ అన్హైడ్ చేసుకుంటానికి. రైట్ లైక్ హైడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు దీంట్లో ఈ పీస్ వరకే వెళ్ళాలి. సో స్మార్ట్ ఫిల్ ప్రిఫర్ ఏ పింకిష్, జస్ట్ ఒక డిఫరెంట్ కలర్, అంటే ఆపోజిట్లోకి కనిపించాలి. దీంట్లో ఇప్పుడు అన్హైడ్ ఆల్, ఆబ్జెక్ట్ షో ఆల్. దీంట్లో నాకు స్ట్రోక్ అవసరం లేదు, రిమూవ్ ఇట్. దీన్ని సెలెక్ట్ చేయండి. ట్రాన్స్పరెన్సీస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. బబుల్ వాల్, సార్ నాకు మరీ షార్ప్గా ఉంటే కొంచెం తేడాగా ఉంది, కొద్దిగా ఏమన్నా మనం ఏమైనా చేయడానికి అంటే బ్లర్ వాడుకోండి. ఎఫెక్ట్స్లో మనకి బ్లర్స్ ఉన్నాయి, గాసన్ బ్లర్. బ్లర్ లెవెల్స్ని కొంచెం చూసారా, ఎడ్జెస్ బ్లర్ షో. ఓకే, ఇక్కడ దాకా నాకు ఒక డిజైన్ క్రియేట్ చేశాను, బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇంకొక డిజైన్ కావాల్సింది ఏంటంటే, ఇక్కడ దీంట్లో హాఫ్ పార్ట్, ఓకే. ఇప్పుడు ఇదంతా సెట్ని ఒక గ్రూప్ చేసేస్తాను. కంప్లీట్ ఆబ్జెక్ట్ గ్రూప్. సో మొత్తం ఒక కంప్లీట్ గ్రూప్ అయిపోయింది. సో దీన్ని హైడ్ చేసేసుకుంటాను. కాసేపు హైడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఏంటంటే, నాకు కొన్ని పార్ట్స్ ఇక్కడ వైటిష్గా కావాలనుకున్నా. ఇక్కడ ఒక స్ట్రిప్ లైన్స్ కావాలనుకున్నా, దీనికి ఈ కలర్, దీనికి ఈ కలర్, ఇలా. సో అన్నీ ఒకటే కనెక్ట్ అవ్వాలి మళ్ళీ, అంటే ఇలా స్ట్రిప్ లాగానే వెళ్ళాలి, కానీ ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్స్లో కావాలి. సో ఇక్కడ క్లిక్ చేశాను, ఐల్ ప్రిఫర్ ఇట్ రొటేషన్. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ దీని కలర్ కానీ లైట్ కలర్, ఇక్కడ ఇంకో కలర్ లైట్ కలర్, అలా కావాలి. అంటే ఇదే కలర్ కానీ లైట్గా కావాలి. సో దానికి ఏం చేసుకోవచ్చు మనం, స్మార్ట్ ఫిల్స్. అగైన్ స్మార్ట్ ఫిల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇక్కడ కాకపోతే ఐ డ్రాపర్ టూల్ తీసుకొని ఆ కలర్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కలర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఐ డ్రాపర్ ఉంది కదా, ఇది తీసుకొని ఆ కలర్ మీద క్లిక్ చేస్తే చాలు. దీంట్లో కొంచెం లైట్ కలర్, ఓకే, ఐ ప్రిఫర్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కలర్, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి అండ్ అగైన్. సో అంటే ఇదంతా స్మార్ట్ వర్క్ అంతే. అంటే మనం ఇప్పుడు మాన్యువల్గా చేయాలి అనుకుంటే ఇది ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క కలర్లోకి వీటిలోకి పెట్టి ఈ తలనొప్పులు పడేదానికన్నా వీఆర్ ప్రిఫరింగ్ ఏ స్మార్ట్ వర్క్స్ అంతే. ఇదివరకు చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే షేపుల్ని కట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు దీంట్లోంచి ఇది ఎక్కడి వరకు అవుతుందో అనేది డ్రా చేయడం కానీ ఇలాంటివి తలనొప్పులు చాలా ఎక్కువ చేసేవాళ్ళు. సో దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ మంది అంటే ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది. ఈ పీస్ వరకు నేను కిందకి జరుపుకుంటున్నాను చూడండి. అంటే అన్ఈవెన్ ఫోల్డ్ చేసినప్పుడు అన్ఈవెన్గా దింపుద్ది నాకు. ఒకటి ఎక్కువగా ఉంటుంది, ఒకటి డిఫరెంట్లో ఉంటుంది, ఒకటి డిఫరెంట్గా వస్తుంది. అన్నీ ఒకేలా కాకుండా జస్ట్ ప్రిఫరింగ్
ఐదర్ అదర్ షేప్స్. సో దీంట్లోకి ఒక సర్కిల్ షేప్ లాగా, అంటే ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి. ఇదంతా డిజైనింగ్ ఇలానే చెయ్యాలి అన్న రూల్ లేదండి. మన ఇష్టం ఎలా అన్నా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే లుక్ మస్ట్ బి డిఫరెంట్‌గా ఉండాలి. ఎప్పుడు కాన్స్టెంట్‌గా అందరికి ఉండే లుక్ కాదు. ఒక లుక్‌లో డిఫరెంట్ లుక్ కావాలి మనకి. ఇది దీని మధ్యలో షేప్. డిఫరెంట్ షేప్స్‌ని మనం జనరేట్ చేస్తున్నాం అంతే. అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వీటిలానే ఉండి, అంటే వాళ్ళు ఏది ఫాలో అయ్యారో అదే ఫాలో అయ్యున్నట్టు చేసుకుంటున్నట్టు అలా కాకుండా థింక్ ఎ డిఫరెంట్ థింగ్స్. కంట్రోల్ పేజ్. సో ఇప్పుడు దీని లోపలంతా మనకు ఉండేది టెక్స్టే. సో టెక్స్ట్ కంటెంట్‌ని మీరు ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నారో, ఎలా కావాలనుకుంటున్నామో అలా ఫార్మేషన్ చేసుకుంటామే మనం. దాంట్లోకి ఏంటంటే ఇది ఇలా ఫార్మేషన్ అవ్వాలి, ఇది ఇలా ఫార్మేషన్ అవ్వాలి అనేది ఎవరు రూల్స్ లేవు. ఎంత ట్రాన్స్పరెన్సీ కావాలంటే అంత ట్రాన్స్పరెన్సీ. ఇట్లా బబుల్స్ లాగా. సో చూసిన వాళ్ళకి కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇస్తే చాలు. ఆటోమేటిక్‌గా మనకి బ్రౌచర్ గ్రంథానికి, అంటే బ్రౌచర్స్‌లో చెప్పాను కదా! సో 2 ఫోల్డ్ బ్రౌచర్స్ ఉంటాయి, 3 ఫోల్డ్ బ్రౌచర్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఫోల్డింగ్ బ్రౌచర్ షేప్స్ ఉంటాయి. సో సారీ ఒక్క నిమిషం. బ్రౌచర్స్‌లో బైఫోల్డ్, ట్రైఫోల్డ్, జెడ్ ఫోల్డ్ ఇలాంటివి డిఫరెంట్ ఉంటాయి. అంటే మనం ఏ పేపర్ అయితే తీసుకుంటున్నామో ఆ పేపర్‌ని ఫోల్డ్ చేసినప్పుడు మాక్సిమం ఫోల్డ్ చేసే 2 ఫోల్డ్ ఉంటది లేదా 3 ఫోల్డ్ ఉంటది. మాక్సిమం అంటే మధ్యలోకి ఇట్లా ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఇట్లా ఉంటాయి. సో అంటే మనం తీసుకునే పేపర్ సైజు చాలా ఇంపార్టెంట్. సో మాక్సిమం ఎక్కువ శాతంగా బ్రౌచర్స్ కన్నిటికి వాడుతున్నారు అని అంటే గనక మాక్సిమం A3 బ్రౌచర్లు వాడతారు. A3 సైజ్ అంటే ఇది హాఫ్ ఉంది కదా, ఇది ఒక A4, ఇది ఒక A4. ఎందుకంటే వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి కూడా బాగా నీట్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి చూస్తే సింపుల్‌గా ఉంటుంది చూడండి. పెద్దగా హెవీ డిజైన్ కూడా ఏముండదు. జస్ట్ ఒక బాక్సెస్. ఇప్పుడు మనం యూజ్ చేసినట్టే మధ్యలో కట్ చేసాడు. ఇక్కడ ఆరెంజ్ కలర్, ఇక్కడ యెల్లో కలర్డ్ కాంబినేషన్స్. దీని వల్లనే మనకి నీట్‌గా లుక్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఏ కలర్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సొంతగా మనం కొత్తగా కలర్స్ చేయాలి అంటే గనక మనకి ఎక్స్‌పీరియన్స్ రావాలి. సో ఎక్స్‌పీరియన్స్ వచ్చేంత వరకు ట్రై, మీకేంటంటే రిఫరెన్స్ అనేది తీసుకుంటూ ఉండండి. అంటే ఏదో ఒక పిక్చర్‌ని చూడండి. రైట్, ఇక్కడ చాలా రకాలైన బ్రౌచర్స్‌లో డిఫరెంట్ కలర్డ్ బ్రౌచర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. వాటిలోంచి ఒక 3, 4 ఐటమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని అన్నిటిని క్లబ్ చేయండి. ఇది ఇన్నర్ పార్ట్‌కి. ఔటర్ పార్ట్‌లో వచ్చేసి ఏంటి, ఫ్రంట్‌లో వచ్చేసరికి కంపెనీ వాళ్ళ లోగో ఇవి ఉంటాయి. సో బ్యాక్ సైడ్‌కి వచ్చేసరికి ఏంటంటే, అంటే ఈ పార్ట్ వెనక సైడ్‌కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ కంపెనీ రైట్స్ గాని అట్లాంటివి ఏమన్నా ఉంటే అది చిన్న తక్కువ ఉంటది. ఈ లోపల ఉంది చూసారా, ఇందులో వాళ్ళ మ్యాటర్ ఉంటది. ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలోకి అటు సైడ్ కూడా వచ్చేసరికి ఏంటంటే ఏమన్నా డిజైన్ పిక్చర్స్ పెడతారే తప్ప గానీ, అంటే వాళ్ళు చూడగానే డిజైన్డ్ పిక్చర్ కనపడటం కోసం. లోపల మాత్రమే టెక్స్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఇటు సైడ్ అంతా, అంటే ఈ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా దీనికి ఇటు సైడ్కి. సో ఈ ఫ్రంట్ పేజ్లో వచ్చేసరికి ఎక్కువ శాతంగా వాళ్ళ కంపెనీ లోగో అండ్ కంపెనీకి ఏమన్నా పిక్చర్ని డిజైన్ అవుతుంది అంతే. దీని అంటే బ్యాక్ సైడ్ కంప్లీట్గా లాస్ట్, అంటే ఇది థర్డ్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ అడ్రస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కలర్డ్ కానీ పిక్చర్ కానీ వాడతారు అంతే. మాక్సిమం ఆ రేంజ్లోనే ఉంటాయి. చూడండి మీకు ఇప్పుడు బిజినెస్ కార్డ్స్ చూపించాను అనుకోండి, ఇక్కడ చూడండి మీకు చాలా చూసుకున్నా కూడా ఇవన్నీ ఇన్నర్ పార్ట్సే. మొత్తం కంప్లీట్ బ్రౌచర్ దానికి చూడండి, ఇదిగోండి చూడండి.
బ్రౌచర్, ఇది ఎంట్రీ పేజ్, అంటే బ్రౌచర్ ఇవ్వగానే ఇక్కడ వాడి కంపెనీ పేరు ఏమన్నా ఒక 2-3 పిక్చర్లు తప్ప ఏమీ కనబడట్లేదు. ఇన్నర్ పార్ట్లో చూసుకున్నప్పుడు ఏంటంటే ఇన్నర్ పార్ట్లో మొత్తం అంతా వాళ్ళ కంటెంట్ ఉంటుంది. ఓకే, ఇన్నర్ పార్ట్ అంతా వాళ్ళ కంటెంట్ ఉంటుంది. సో ఈ ఎండ్కి అటు సైడ్కి వచ్చేసరికి ఏంటంటే మీకు వాళ్ళ అడ్రస్ కానీ సో ఏమన్నా ఇవి ఉంటే కనుక మిగతా ఎలిమెంట్స్ అంటే ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఈ దానికి సెంటర్కి బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే ఏమన్నా ఆఫర్స్ కానీ ఏమన్నా పెట్టినప్పుడు పెడతాడు. ఎందుకంటే ఇది లోపలికి వెళ్తుంది. ఫస్ట్ ఈ పేజ్ ఈ షీట్ని ఇటు సైడ్ది ఓపెన్ చేయగానే దీనిది ఇక్కడ అడ్రస్ కనబడుతుంది. ఓకే, సో ఇటు సైడ్కి బ్యాక్ సైడ్కి ఏంటంటే అది డిస్ప్లేలోనే ఉంటుంది. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమైనా ఆఫర్లు కానీ ఏమైనా పెడితే మధ్యలోకి పెడతారు. చూడండి ఇక్కడ ఇది కంపెనీ పేరు, ఇది అడ్రస్, ట్రావెల్ ప్యాక్స్ కానీ అడ్రస్, ఇది వాడు ఇచ్చే ఆఫర్. ఇన్నర్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇలా ఉంటుంది, ఇన్నరు అవుటర్. ఇందులో ఏంటంటే ఎక్కువ శాతంగా మనకి పిక్చర్స్ మీదే వెళ్తున్నాయి. చూడండి ఎక్కువ శాతంగా పిక్చర్స్ మీదకి వీటి మీదకే డిజైన్లు వెళ్తున్నాయి. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే చాలా మంది వచ్చేసి ఇప్పుడు కొరల్ రా ఎందుకు ఎక్కువగా యూజ్ చేయట్లేదు మార్కెట్లో అని అంటే ఓన్లీ టెక్స్ట్ కంటెంట్ ఏదో కంప్లీట్ పిక్చర్ ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే పిక్చర్ కంటెంట్స్ లోపల డిజైన్ అంతా పిక్చర్స్ మీద వెళ్తున్నాయి. చూడండి లోపల ఇమేజెస్ మీద వెళ్తున్నాయి. ఇవన్నీ ఇమేజెస్ ఇవన్నీ తీసుకొచ్చి కొరల్ రాలో చేయడం చాలా కష్టం. అంటే చేయలేమని కాదు, చేయటం మనకేంటంటే ఎక్కువ టైం టేకింగ్. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరు ఎక్కువ శాతంగా ఫోటోషాప్కి ప్రిఫర్ అయిపోతుంది. ఎందుకు అని అంటే కనుక వై, బికాస్ దీస్ ఆర్ ద రీజన్స్. ఎందుకంటే ఇప్పుడు వచ్చి బ్రౌచర్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, ఇవన్నీ పార్ట్స్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే అంత డిజైనింగ్ అంతా కలర్ఫుల్గాను ఇమేజెస్తో ఎక్కువ లాంచ్ అయిపోతున్నాయి. టెక్స్ట్ కంటే ఇదివరకు రోజుల్లో ఓన్లీ టెక్స్ట్ కంటెంట్ ఎక్కువ ఉండేది, పిక్చర్ కంటెంట్ తక్కువ ఉండేది. ఇప్పట్లో వచ్చేసరికి ఏంటంటే పిక్చర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, టెక్స్ట్ కంటెంట్ తక్కువ అవుతుంది. అంటే దాని మీద ఓవర్లాప్ అవుతున్నాయి. సో ఇలాగా అన్నీ చేయాలి, ఇవన్నీ లోపల ఇన్సైడ్గా ప్లేస్ చేసుకోవాలంటే కనుక కొరల్ రాలో వీటిల్లో కొంచెం టఫ్ వర్క్. చేయలేమని కాదు, టఫ్ వర్క్ కొంచెం. అంటే ఓన్లీ బాగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే స్పీడ్గా అందుకోగలరు. కానీ ఫోటోషాప్లో వీటిలోకి వచ్చేసరికి ఏంటంటే ఇవి చేయటం చాలా సింపుల్ అండ్ ఈజీగా వర్క్లో చేసేసుకోగలుగుతారు. అందువల్ల వచ్చేసేనంటే కొరల్ రా అనేది ఎక్కువ శాతంగా బయట మార్కెట్లో యూజ్ చేయట్లేదు. ఎందుకు అని అంటే వై రీజన్, ఈ రోజుల్లో అందరూ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇమేజెస్ మీదకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అందుకనే వచ్చేసి ప్రతి ఒక్కటి ఇమేజ్ మోడిఫికేషన్స్ అనేవి మనం కొరల్ రాలో చేయలేము. కాబట్టి మనం ఫోటోషాప్ దానికి ఎక్కువ శాతంగా ప్రిఫర్డ్ అవుతూ ఉన్నాము. ఓకే, సో ఇవి మనకి కొరల్ రాలో మనం యూజ్ చేసుకునేవి. సో వీటిని నోట్స్ని ప్రిపేర్ చేసి నేను మీకు పంపిస్తాను. సో మీరు చేసుకోవచ్చు ఏంటంటే ఇట్లాంటివి ఏమైనా బ్రౌచర్స్ని అంటే టెక్స్ట్ కంటెంట్ ఓన్లీ ఈ షేప్డ్ కంటెంట్స్ మీద ఉన్నాయి మాత్రమే మీరు డిజైన్ చేసుకుంటే యూస్ఫుల్. ఇలా కలర్ఫుల్ డిజైన్స్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా కొరల్ రాలో చేయడం కష్టం. సింగిల్ కలర్స్ ఇవి యూజ్ చేసుకోవచ్చే తప్ప కానీ నార్మల్గా యూజ్ చేయలేరు. అంటే చేయడం చాలా టఫ్ వర్క్తో ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు ఇట్లా డిజైన్స్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఓకే, కొరల్ రా గురించి ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అడగచ్చు నన్ను. నేను నోట్స్ సెండ్ చేస్తాను, డోంట్ వరీ. యానిమేషన్స్ దీంట్లో కొరల్రాలో చేయడానికి లేదు. యానిమేషన్స్ ఫోటోషాప్లో అన్న కొద్దిగా యానిమేషన్స్ చేయడానికి ఉంది, కానీ రేపటి నుంచి ఫోటోషాప్ స్టార్ట్ చేసుకుందాం మనం.
ఫోటోషాప్ చూపించాలా? ఓకే. మీకు వర్షన్‌లోకి వచ్చేసరికి ఏంటంటే, మీకు సీసీలో వచ్చేసరికి ఏంటంటే, కొంచెం డౌన్‌లోడ్ చేయడానికి వీటికి మీకు చాలా అంటే దాదాపు 2 జీబీ పైన ఉంటది. అంటే సీసీ 2020 గానీ అండ్ నౌ ద రీసెంట్ వర్షన్ ఈస్ 2021. ఇక్కడ నా డెస్క్‌టాప్ మీరు చూడొచ్చు. అడోబ్ ఫోటోషాప్ 2021. ఓకే. అడోబ్ ఫోటోషాప్ 2020. కానీ మీకు వచ్చేసరికి ఏంటంటే, ఇవి యాక్చువల్‌గా వచ్చేసి ఏంటంటే, నెట్ నుంచి పోర్టబుల్ వర్షన్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మీకు వచ్చేసరికి ఏంటంటే, ఫోటోషాప్ పోర్టబుల్ వర్షన్ CS6 పంపిస్తాం. ఇది 32 బిట్‌లో గానీ, 64 బిట్‌లో గానీ రెండిట్లోనూ ఓపెన్ అవ్వగలుగుతుంది. ఇవి అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఏంటంటే, ఒకవేళ చూస్తాను మీకు లింక్ పంపిస్తే మీరు డౌన్‌లోడ్ చేసుకోగలిగితే అంటే 64 బిట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. 32 బిట్‌లో ఉందో లేదో తెలీదు. 32 బిట్‌లో కొన్ని మనకి వర్క్ అవ్వటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, అంటే సీసీ 2020లు గానీ ఇవి. కానీ ఏంటంటే వర్క్ చేయొచ్చు, వర్క్ చేయకపోవచ్చు. కొన్ని ఇబ్బందులు గూడా ఉన్నాయి. సో, అందుకని వచ్చేసరికి ఏంటంటే మీకు ఫోటోషాప్ CS6 వర్షన్ పంపిస్తాము. సో, అది విండోస్ 7లో అయినా ఓపెన్ అవుతుంది. విండోస్ 10లో అయినా ఓపెన్ అవుతుంది. ప్రాబ్లమ్ లేదు. అది 64 బిట్ అయినా ప్రాబ్లమ్ లేదు. 32 బిట్ అయినా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఓకే. ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్ క్రాష్ అయినట్టుంది. ప్రాబ్లమ్ లేదు. మీకు పోర్టబుల్ వర్షన్ మేము పంపిస్తాం. ఫోటోషాప్ 7.0 వచ్చేసి చాలా ఓల్డ్. చాలా ఓల్డ్‌దది. రేపు యాక్చువల్‌గా వచ్చేసి ఏంటంటే ఫోటోషాప్ థియరీ మనకి చాలా ఇంపార్టెంట్. సో, మాక్సిమం రేపు మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వీటిని కూడా ఏంటంటే కంపల్సరీగా అటెండ్ అవ్వమనండి. థియరీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఓకే. సో, రేపు మనం ఫోటోషాప్ ఇది యాక్చువల్‌గా వచ్చేసి ఏంటంటే మీకు పంపించే ఫైల్ చాలా తక్కువ స్పేసే ఉంటది. పెద్ద హెవీ ఇది కూడా కాదు. ఐ థింక్ ఆల్రెడీ మీకు సార్ పంపించిన వాటిల్లో పంపించాము. ఇది సైజు దాదాపు 100 MB కూడా లేదు. మీకు సార్ మొన్న కొరల్‌డ్రా ఫైల్‌కి పంపించారు కదా మెయిల్ లింక్. సో, అది ఒకసారి మళ్ళీ నేను సార్ వాళ్ళకి ఒకసారి ఇండివిడ్యువల్‌గా పెడతాను రేపు. డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. మీ మెయిల్ ఐడీస్ నా దగ్గర ఉండవు. సార్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో, వాళ్ళ దగ్గర నుంచి మీకు డైరెక్ట్‌గా సెండ్ అవుతది. కన్‌స్ట్రక్షన్ చెయ్యొచ్చా అంటే, కన్‌స్ట్రక్షన్ వర్క్స్ డిఫరెంట్‌గా ఉంటాయండి. కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అంటే గనక యాక్చువల్‌గా వచ్చేసరికి దీంట్లో ఫోటోషాప్‌లో వచ్చేసరికి ఏంటంటే ఆటోకాడ్ ఫైల్‌లో గాని వీటిలో చేసిన దాన్ని తీసుకొచ్చేసి దీంట్లో అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కైగా పెట్టడం గాని, ట్రీస్‌గా పెట్టడం గాని ఇలాంటివి చేస్తామే తప్ప గాని సో, దీంట్లో కన్‌స్ట్రక్షన్ వర్క్ అనేది చేయము. అంటే ఒకవేళ కొరడాలో వచ్చేసేంటంటే ప్లాన్స్ మాత్రమే గీస్తామే తప్ప గాని ఆహ్, దాంట్లో కలర్ ఫిల్ చేసి ఒక 3 డీ లుక్ లాగా చేయడానికి ఉండదు. ఎనీ మోర్ క్వెషన్స్? జాబ్స్ వీటికి వచ్చేసరికి ఏంటంటే వీటికి డిజైనింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. డిజైనర్స్‌కి ఎక్కువగా మనం ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి ఏంటంటే గూగుల్ డ్రైవ్. జాబ్స్ బానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే కొరల్‌డ్రా మీద ఇప్పుడు అంత ఎక్కువ లేవు. ఫోటోషాప్ మీద అందరూ వాడేస్తున్నారు కాబట్టి ఏంటంటే కొరల్‌డ్రా చేసే వరకు కూడా ఫోటోషాప్‌లోనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు.
అందువల్ల ఫోటోషాప్ని మెయిన్గా ప్రిఫర్గా చూసుకుంటున్నారు. ఓన్లీ కొరల్డ్రా ఏంటంటే ఒక జస్ట్ ఒక సపోర్టెడ్ సాఫ్ట్వేర్ లాగా వాడుతున్నారే తప్ప కానీ వర్క్స్ మాత్రం వాడట్లా. మీకు ఎక్కువ శాతంగా మార్కెట్లో ఫోటోషాప్ ఉంటుంది కాబట్టి ఫోటోషాప్ అయిన తర్వాత మీరు జాబ్ సర్చింగ్స్ కానీ వీటికి కానీ చేసుకోవచ్చు. డిజైనర్స్ కింద ఎక్కువ డిజైనర్స్ కింద యూజ్ చేసుకుంటారు. అంటే ఎంఎన్సీ కంపెనీస్లోకి వచ్చేసరికి ఏంటంటే డిజైనర్స్గా ప్రిఫర్ అవుతారు. మామూలుగా డిజిటల్ స్టూడియోస్లో వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనర్స్ అంటారు. సో డిజిటల్ స్టూడియోస్లో కావచ్చు, ఇంకా యాడ్ ఏజెన్సీస్లో కూడా వీటిలో కూడా ఫోటోషాప్ వచ్చిన వాళ్ళే బాగా ప్రిఫర్ చేసుకుంటారు పోస్టర్ డిజైనింగ్స్కి కానీ వీటికి కానీ. రేపు ఫస్ట్ ఇన్స్టలేషన్ చెప్పిన తర్వాతే నెక్స్ట్ వెళ్తాము. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు ఫస్ట్ చూపించిన తర్వాతే మనం సాఫ్ట్వేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే దెన్ అయితే సో ఇవాళకి I'll take a leave. So see you tomorrow. We are going to start Photoshop software స్టార్ట్ చేసుకుందాము. ఓకే.